స్వామి అనోరణీయాన్ మహతో మహీయన్ అన్నట్లుగా సర్వవ్యాప్తి తత్వాన్ని అక్కడ నిరూపించుకోవడానికి స్వామి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి స్వామిని ఎక్కడని వెతకాలంటే ఒక భక్తుడు ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగినటువంటి వాడు కావాలి. ప్రకృష్టమైన ఆహ్లాదమే ప్రహ్లాద తత్వం. అలాంటి ప్రహ్లాద తత్వము ఇక్కడ ప్రహ్లాద దానవ శిశోక్కిల భక్తిగమ్య అని చెప్పి అంత పెద్ద దేవాది దేవుడు చిన్న శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు పిలిస్తే వ్యూహాలన్నింటినీ కూడా ఛేదించుకొని స్వామివారు భూలోకంలోకి వేంచేసినారు. దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన ఆయన కర్తవ్యం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా స్వామి ఆవిర్భావం చెందినాడు. ప్రహ్లాదుడికి పట్టాభిషేకం కావించినాడు. ఆ తర్వాత ఈ రాజ్య సుస్థిర పరిపాలనను ఎలా చేయాలో బోధించి నృసింహ గీతను స్వామి ప్రహ్లాదుడికి రాజ్యాంగ పరిపాలన విధి విధానాన్ని ఉద్బోధించినాడు. ఆ తర్వాత సప్తక్షణో వై నృసింహో భగవాన్ అన్న వాక్యానికి నిరూపణగా 7 క్షణాల్లో హిరణ్యకశిపుడి వధ, ప్రహ్లాదుడి యొక్క పట్టాభిషేకము జరిగి స్వామి స్వర్గలోకంలోకి వేంచేసినారు. అలాంటి స్వామి 15వ నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి ప్రవాళమేకం అని జ్యోతిష శాస్త్రంలో ప్రవాళ సదృశుడిగా స్వామి ఏకీకృతంగానే ఉండి తన ఏకత్వాన్ని బహురూపంగా స్వర్ణమేకం బహుభూషణాన్ని అన్నట్లుగా బంగారం అంతా ఒకటే అనేక ఆభరణాలుగా విస్తృతి చెందినట్లుగా స్వామి సర్వత్రా వ్యాపించి తన నిజ నిరూపాన్ని ప్రకటీకరించడం చేసుకున్నాడు. వరాలు ఇవ్వటంలో అంగ పొడుదే అవన్ వియత్తోన్యన్ ఎన్ సిగ్గి పిరానే ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి భక్తులను స్వామివారు సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించేటువంటి తత్వం. జగదాచార్యులు శంకరాచార్య స్వామి వారు కూడా ఒక ఆపదలో ఉన్నప్పుడు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థన చేయగానే తన చేయూతనిచ్చి రక్షించినటువంటి అవతారం శ్రీ నృసింహావతారం. అలాంటి నరసింహస్వామి అంతటా వేంచేసి ఉండి భక్తులను సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించుతున్నాడు. ఆయన స్వామి గుణగణాలు ఏమిటయ్యా? అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదారేక జలనిధి, అనాలోచిత వివిధ విశేషాశేష లోకశరణ్యుడు, శ్రీమన్విపక్ష రక్షోరుదక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖాయమానుడు, ప్రాణమిత్రాకంఠపురితాకంఠ వైకుంఠ సేవోత్కంఠ సమాగతోపకంఠ స్థితికంఠ వాక్లనకంఠ కంఠీరవంగా దేవరాజ కంఠీరవంగా స్వామి మనకు ఎప్పుడంటే అప్పుడు దర్శనాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువు లక్ష్మీనరసింహస్వామి వారు అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా కూడా ఆ జయంతిని జరుపుకోవటము, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందటం వలన ప్రపంచమంతా కూడా విశ్వశాంతి జరిగి అందరికీ కూడా శుభాలు చేకూరుతాయి.